హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. ఈ రెసిపీ చాలా హెల్తీ రెసిపీ. వీక్లీ 1 టైం అయినా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలను పొడుగుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ పొడుగుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని 2-3 నిమిషాలు మూత పెట్టి టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత 3 బీట్రూట్స్ని తురిమి వేసుకుంటున్నాను. బీట్రూట్ని మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. బీట్రూట్ కొద్దిగా ఉడికిన తర్వాత సాల్ట్ సరిపడిందో లేదో చెక్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 4-5 టీ స్పూన్ల పుట్నాల పప్పుని పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఈ పౌడర్ని మిక్స్ చేసుకుంటూ 4 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా హెల్తీ రెసిపీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.